న్యూస్. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పై మరొక కేసు నమోదైంది. ఏంటా కేసు? ఇటీవల కోవూరు మండలం గుమ్మళ్ల దిబ్బలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు కోవూరు ఎస్ఐ ముత్యాలరావు. మరోవైపు మహిళలపై దాడులు కూటమి ప్రభుత్వం సహించదని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బాలిక కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులను కూడా కోరడం జరిగింది.